పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. కలుగ చేయుదును కాదు, కలుగ చేసి ఉన్నాను. ఆల్రెడీ హాస్ గివెన్ ద పీస్ టు us. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమాధానము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జయము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నెమ్మది, దేవుడు నిజంగా అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. మనకు అనుగ్రహించినటువంటి నెమ్మదిని బట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లించే వారంగా ఉన్నాం, కృతజ్ఞలమై ఆరాధించే వారంగా ఉన్నాం. జాగ్రత్త పడాలి, చేసిన మేళలు మర్చిపోకూడదు మనం. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, ఏమంటాడు? చాలా స్పష్టంగా మాట్లాడతాడు కీర్తనకారుడు. ఏమని? చేసిన మేళ్లను మరచిపోవద్దు. చూడు, చాలా చక్కగా అంటాడు అన్నమాట. 103వ కీర్తనలో ఏమంటాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మనం మర్చిపోతాం, శరీరానికి బానిసలం అవుతాం, మనం మర్చిపోతాం, లోకానికి బానిసలం అవుతాం, మనం మర్చిపోతాం, మన తెలివికే బానిసలం అయిపోతాం, మనం మర్చిపోతాం, మనకు మనమే బానిసలం అయిపోతాం. ఏం ప్రయోజనం? ఆయన ఎందుకు మనల్ని బాగా చేస్తాడు? ఎందుకు మనకు మేళ్ళు ఇస్తున్నాడు? ఎందుకు మనకు ఆదరణ ఇస్తున్నాడు? ఎందుకు మన శత్రువులను అణిచివేస్తూ ఉన్నాడు? మనకు జయమిస్తూ ఉన్నాడు. గ్రహించాలి. అందుకని వాస్తవానికి ఆయన మనకు ఏం చేస్తున్నాడు? న్యాయ తీర్పు తీరుస్తూ ఉన్నాడు, న్యాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన గొప్పతనం కాదు ఇది, ఆయన న్యాయ తీర్పు. ఆయన న్యాయ తీర్పు ఎలా ఉంటుంది అంటే వాస్తవానికి చాలా స్పష్టంగా ఉంటుంది. చూద్దాం ఆ మాటను ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఫ్యూచర్ టెన్స్. అర్పించబడ్డాడు, పాస్ట్ టెన్స్. ప్రత్యక్షమగునై ఉన్నాడు, ఫ్యూచర్ టెన్స్. దేని కొరకు? మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన రోగాల కొరకు, మన యొక్క జీవిత విధానం కొరకు. మానవుడు చెడిపోతున్నాడు అన్న సత్యాన్ని ఎరిగినటువంటి మన దేవుడు ఒక్కసారిగా ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడు? చాలా స్పష్టంగా అంటున్నాడు, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా వస్తున్నాడు. ఎవరి కొరకు? రక్షింపబడ్డావా? మళ్ళీ పాపం చేయకూడదు. రక్షణ పొందావా? మళ్ళీ మోసం చేయకూడదు. రక్షణ పొందావా? మళ్ళీ అబద్ధం ఆడకూడదు. రక్షణ పొందావా? మళ్ళీ శరీరానికి బానిస కాకూడదు. అట్టి వారి కొరకు తిరిగి ప్రభు వస్తూ ఉన్నాడు తీసుకెళ్తానికి. రక్షణ పొంది అబద్ధం ఆడతాం, పాపం చేస్తాం, అని చేస్తాం. యేసు ప్రభు అంటాం. వాళ్ళ కోసం కాదు దేవుడు వచ్చేది. రక్షణ పొందిన తరువాత ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఆయన మార్గంలో నడుచుతూ ఉంటారో వారి కొరకు తిరిగి రానయ్యున్నాడు మన ప్రభువు. అందుకని చాలా స్పష్టంగా మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి న్యాయం అయినది? ఉన్నతమైనటువంటి న్యాయ తీర్పు. అది ఎవడు చేయలేడు ఈ లోకంలో, ఎవరి చేత కాదు. ఏ హైకోర్టు చేయలేదు, ఏ సుప్రీంకోర్టు చేయలేదు అలాంటి న్యాయం. అందుకే
న్యాయ వ్యవస్థ వచ్చింది పరిశుద్ధ గ్రంథం నుంచే. మనకి ఈ పని చేస్తే ఈ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పింది దేవుడే. కనుక దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. కనుక పేతురు భక్తుడు కూడా ఏమని రాస్తున్నాడంటే, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మరణమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగుగల వారును స్వేచ్ఛా పనులున్నాయి మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. అట్టి వారి కొరకు మళ్ళేస్తున్నాడు, వదిలిపెట్టేవాడు కాదు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన సమర్థుడు. దేనికోసము? ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడానికి దేవుడు సమర్థుడు. ఎలా తీర్పు తీరుస్తాడు? అద్భుతమైన తీర్పు. ఆయన తీర్పు ఉన్నతమైనటువంటిది. ఆయన తీర్పు అద్భుతమైనటువంటిది. ఎలా ఉంటుంది? అగ్నిలో నిలువ చేయబడినటువంటి జీవితమును బాగు చేసేది. చూద్దాం ఆ మాటను. చూడండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడినది. చూసారా? భూమి ఆకాశం అంటానే ఆకాశం ఎగిరిపోతుంది, భూమి తగలబడుతుంది అని కాదు అర్థం. ఈ భూమి ఆకాశం యొక్క మధ్యలో ఉండే జీవితమే మానవ జీవితం. గనుక దేవుని ఉద్దేశం ఏంటిది అంటే, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అంటున్నాడు. జరుగు దినం వరకు ఏం చేస్తాడు ఆయన? అగ్ని కొరకు నిలువ చేయబడినటువంటి జీవితం సిద్ధపడదాం. తప్పించుకోలేదు కాబట్టి సంపూర్ణమైనటువంటి శుద్ధిని కలిగి మనం జీవించడానికి ప్రయత్నిస్తాం. మనలో ఇంకా ఎందుకు చీకటి, మనలో ఎందుకు ఇంకా అసూయ, మనలో ఎందుకు ఇంకా ఇహ సంబంధమైనటువంటి దురాశలు, ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి తలంపులు. నీవు శుద్ధిగా ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకునే జీవితంలో. ఆ వత్తులని ముందు తర్వాత గడగాలి. ముందు మనం గడుపుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే యేసు ఒకటి మాట అన్నాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసేసుకోరా స్వామి అన్నాడు. తర్వాత ఎదుటి వారి కంటిలో ఉన్నటువంటి నలుసును వెతుకు. నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని అవతల నలుసును వెతకడం ప్రారంభిస్తే ప్రయోజనం. ఈ రోజుల్లో ఉండే సమస్య అదే. బైబిల్ చేతిలో ఉంటుంది, మన కంట దూరం ఉంటుంది, నలుసును వెతకడం ప్రారంభిస్తారు. ఏం ప్రయోజనం? పాపం పెంచుకుంటారు ఇక. అందుకనే వాక్యం చాలా స్పష్టంగా ఉంది. నీకు తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు, నీ శత్రువు నుంచి నిన్ను కాపాడడానికి వస్తూ ఉన్నాడు, నీకు శత్రువు లేకుండా చేయడానికి వచ్చాడు మన దేవుడు. ఏంటి నీ శత్రువు? నీలో ఉండే చీకటే, నీలో ఉండే అసూయే, నీలో ఉండే అబద్ధమే, నీలో ఉండే మోసమే, నీలో ఉండే వ్యభిచారమే, నీలో ఉండే చీకటి జీవితమే. వాటన్నిటి నుంచి నిన్ను కాపాడటానికి యేసు ప్రభు దిగొచ్చాడు, శత్రువును అణిచివేశాడు, ఆ కల్వరి సిలువలో తన రక్తాన్ని చెందించాడు, నీకు పవిత్రమైన జీవితాన్ని ఇచ్చాడు. అట్టి జీవితాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావు? కాబట్టి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని కనపరచు. ఎలా ఉంటుంది ఆయన యొక్క తీర్పు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు మనం చదివింటాము ఆ మాటను. మత్తయి సువార్త 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం
31-32 చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట చూసారా, నేను తప్పించుకోలేదు. సమస్త జనులలో నువ్వు ఉన్నావు. నేను వాణ్ణి నేను వీని అనుకుంటావేమో, నేను తెల్లోని వాడిని నల్లోని అనుకుంటావేమో. నెవర్. ప్రతి మనిషికి ప్రాణం ఇచ్చింది దేవుడే. వస్తాడు. సమస్త జనులు పోగు చేయబడతారు. నేను ఎవడు కాపాడేవాడైతే దొరకడు ఆ రోజుల్లో. అలాంటి దేవుని వాక్కు చాలా స్పష్టంగా మందు మాట్లాడుతుంది. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేర్పరిచినట్లు ఆయన వారిని వేరుపరచను. మేకలకు బ్రక్ ఉంటాయి, గొర్రెలకు బ్రక్ ఉంటాయి. మేకలు ఇష్టమైన జీవితము బ్రతుకు, కానీ గొర్రెలు అడుగులో అడుగు వేస్తూ వెనువెంట తిరిగే జీవితం. గొల్లవాడు వెళ్తూ ఉంటే తన వెనకంబడి వెళ్ళేటివి గొర్రెలు. కానీ మన యొక్క గొర్రెల కాపరి ఎలాంటి కాపరి? మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు కదా యోహాను 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. కారణం, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణము పెట్టాడు. శత్రువును జయించాడు. మనకు మార్గాన్ని సరళం చేశాడు. స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్నిచ్చాడు. కానీ మనం దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయాము. వినియోగించుకోలేక సైతానుకు పంచిపెట్టుకున్నాము. అందుకే ఈరోజు సైతాను మన పైన విజృంభిస్తూ ఉన్నాడు. మనమే నేర్పాం వాళ్ళకు. అంటే సైతాను తెలియదు అసలు సత్యం. గనుక దేవాది దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం, తన ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని మనం గ్రహించి నిజంగా మనకు తీర్పు తీర్చినటువంటి మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. మనకెల్లప్పుడూ మనల్ని కాపాడేవాడు. మన శత్రువు నుంచి మనల్ని కాపాడేవాడు. గనుక ఆయన తీర్పు అద్భుతం, ఆయన తీర్పు అమోఘం. గనుక మనము దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. నమ్మినాములే, మునిగినాములే, ఇంక అయిపోయిందిలే అంటే సరిపోదు. ఇంకేమైనా చేయొచ్చునా? చేయకూడదు. ఎలా అయితే ఒప్పుకున్నావో ఆ రీతిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అలా లేకుండా ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడితే తీర్పు ఉంది మనకు. గనుక నీ శత్రువును నేను ఏం చేశాను? అణిచివేశాను. నీ శత్రువును నేను ఏం చేశాను? అణిచివేశాను. నీకు నీ శత్రువు పైన జయం ఇచ్చాను. కారణం, నీ కొరకు ప్రాణం పెట్టాను. కారణం, నీ కొరకు రక్తం కార్చాను. కారణం, నీవు పడవలసినటువంటి బాధను నేను అనుభవించాను. నీకు నెమ్మది ఇచ్చాను. వాస్తవానికి నెమ్మది అనే పదానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక అర్థం ఉంది. ఏమిటిది అది? నోవాహు. నోవాహు అనగా అర్థము నెమ్మది. ఆ భయంకరమైనటువంటి పాప స్థితిలో దేవుడు ప్రపంచమంతా వెతికాడు, అక్కడే దొరికాడు. నోవాహు మాత్రమే ఏం చేశాడు? సురక్షితంగా తన ఓడలో ఆయన్ను కాపాడాడు. ఆయన కుటుంబం. ఇది ఆయన న్యాయం. ఈరోజు నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇది ఆయన న్యాయం. గనుక ఆయన మన పట్ల ఆయన చెప్పినటువంటి తన మహాకృప ఎలా ఉంటుంది అంటే, లోకం నుంచి మనల్ని వేరుపరిచి ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించి మనల్ని విలువ పెట్టుకొని మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది మన యొక్క శత్రువులపై విజయాన్ని మనకు అనుగ్రహించినటువంటి మన దేవుడు.
మనం మర్చిపోతుంటాం. శత్రువు అంటానే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అనుకుంటుంటాం. కాదు, నీలోనే ఉన్నాడు నీ శత్రువు. నీవు అసూయ, నీ శత్రువు. నీవు పరసము చూస్తున్నావా, నీ శత్రువు. నీచమైన ఆలోచన కలిగి ఉన్నావా, నీ శత్రువు. ద్వంద్వ వైఖరిలో ఉన్నావా, నీ శత్రువే. నేనేం చేస్తున్నానని నువ్వు ఆలోచించవు, వాడేం చేస్తున్నాడని ఆలోచిస్తావు, వాడేం మాట్లాడుతున్నాడని ఆలోచిస్తావు. ఇదే నీ శత్రువు. అలాంటి శత్రువు నుంచి నిన్ను కాపాడటానికే తన ప్రాణం ఇచ్చిన దేవుడు. గనుక దేవుని యొక్క ఉద్దేశం మేరకు మనకు న్యాయ తీర్పు తీర్చడానికి దేవుడు ఏర్తించాడు. కనుక ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే నీతిని అనుసరిస్తే మన నీతి యేసు ప్రభువే, అనుసరిస్తే మనకు జయం. అదే మనకు ఘనతకు కారణం. అందుకే సామెతల గ్రంథంలో మాట అంటాడు, సామెతల గ్రంథం 28:12లో నీతిమంతులకు జయము కలుగుటకు మా ఘనతకు కారణం యేసు ప్రభు. ఇది మర్చిపోతాం మనం. మన ఇష్టమే, మన ఇష్టమే. ఈ రెండు మాటలు విన్న తర్వాత బయటికి పోతే అయిపోయా. మన ఇష్టమే, మన ఇష్టం. మర్చిపోతాం. మనకున్నటువంటి ఈ పాత లోకం తీసేసుకోవడం లే. మనం పోలేవు పైకి. కాబట్టి చదివినాం ఇప్పుడే వాక్యాన్ని, చాలా స్పష్టంగా చదివినాం. ఎవరి కొరకు ఆయన తిరిగి రానున్నాడని చదివినాము. చాలా స్పష్టంగా, చాలా చక్కగా మనం దేవుడు నిజంగా మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఎందుకు? ఆ వాక్యము చేత మనల్ని భద్రం చేశాడు మన దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు యేసు ప్రభు మనల్ని భద్రం చేశాడు. మన కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆయన మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంఘ వాగ్దానాన్ని మనము చేపట్టి నెమ్మది కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా ఇతర ఆలోచనలకు బానిసలమై రోగాలను పెంచుకునే ప్రయత్నం చేయదు. దేవుని స్మరణ కలిగి జీవించడం నేర్చుకోవాలి. మనం పరిశుద్ధతను అనుభవించేది నేర్చుకోవాలి. మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన ఎందుకు మనకు? అసలు దానివల్ల ఏం లాభం మనకు? విధేయత కలిగి జీవించడం మన భాగ్యం. గనుక ప్రభువులో మనము కొనసాగడానికి ఆయన చిత్తము మనకు అవసరము. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూడండి దయచేసి. యాభై ఎనిమిదవ కీర్తన 11వ వచనం. 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు కలుగు నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు. అది సంగతి. అందుకు వస్తున్నాడు ఆయన మళ్ళా. మన మీద గొప్ప కార్యం చేసినామని కాదు. పొరపాటు పడకూడదు. మనం ఏదో గొప్ప కార్యం చేయలేము కూడా, మన చేత కాదు. ఆయన ఉంటే చేస్తాం, ఆయనలో చేయగలం. ఆయన లేకుండా ఏ గొప్ప కార్యం చేయలేము. మనం పరగబెట్టింది ఏం లేదు మనది. ఆయన మనకు ప్రాణం ఇచ్చాడు. అంతకు మించిన పని మనం ఏం చేస్తాం ఈ లోకంలో? దౌర్భాగ్య జీవితం మనది. కానీ మన దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనకు నెమ్మది వారిని ఇష్టపడ్డాడు. అంటే ఆ దేవుని ఎలా ఆరాధించాలి, మనం ఎలా స్తుతించాలి, ఎలా కనపరచాలి, ఎలా మర్చిపోతాము? గనుక
ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క విజయాన్ని బట్టి మన యొక్క నిజంగా శత్రువులందరినీ కూడా అణిచివేసినటువంటి మన దేవుడు ఏం చేశాడు? నెమ్మది మనకిచ్చాడు. నెమ్మది మనకిచ్చాడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగచేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. మనుషులలో దేని చూసాడు పాపం, ప్రపంచం అంతా ఎవడు దొరకలే ఎక్సెప్ట్ నోవాహు. ఆయన దొరికాడు. వీడు సమర్థుడు, నేను చెప్పిన మాట వింటాడు అని దేవుడు గ్రహించాడు. అంటే ఏమై ఉన్నాడు? దేవుని భయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన ఎన్నుకొని ఆయనకు పని ఇచ్చాడు. వాడిని తయారు చేయి, ఇంత పొడవు ఉండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇంత ఎత్తు ఉండాలా, ఇన్ని గదులు ఉండాలా, ఇన్ని మెట్లు ఉండాలా, ఈ విధంగా తయారు చేయి. ఎవరెవరు చేశారు? నోవాహు, ఆయన భార్య, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు. మన ఇంట్లో అమ్మాయి పిల్లలు ఏం లేరు. మన బ్రతికది. తల్లిదండ్రులు నడుచుకున్నట్టు పిల్లలు నడుచుకోలేరు. విమర్శలు చేస్తారు. ఎందుకు? అమ్మాయిన వాక్యాలు జీవించాలని ఇష్టపడే వాళ్లకు విమర్శలు ఎక్కువ. తెలుసుకోండి, నష్టపోతాం మనం. మేమైతే ఓర్చుకుంటాము, కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. మర్చిపోవద్దు. వాక్యానుసారమైన జీవితం మనకు అవసరం. దేవుని ఆజ్ఞ మనకు అవసరం. ఆజ్ఞ దీపమై వెలగాలి మనలో ఎల్లప్పుడూ. కాబట్టి మనం నిజంగా ప్రభువులో కొనసాగడానికి నెమ్మది కావాలి. నెమ్మది. అందుకని యెహోషువ జ్ఞాపం చేసుకున్నాడు. చూడండి, అంటున్నాడు యెహోషువతో. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. పూర్వము 14వ అధ్యాయం 15వ వచనం. పూర్వము హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా. అర్బా అనానీకులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నది. ఆయన గొప్పవాడు. దేవుడు ఆయన ఏలుకున్నాడు. దేవుడు ఆయన నిలబెట్టాడు. దేవుడు ఆయన్ను పరిపాలన చేయడానికి ఇష్టపడ్డాడు. దేశం ఏమైపోయింది? నెమ్మదిగా ఉంది. అలాగే సొలొమోను జీవితంలో కూడా అదే మనం చూస్తాం. సొలొమోను జీవితంలో కూడా మనం అదే చూడగలం. ఎందుకంటే నెమ్మది కలిగి ఉంటుంది. న్యాయాధిపతులు కూడా అందరిలో నెమ్మది లేదు, కానీ ఒకరిద్దరిలోనే నెమ్మది కలిగినటువంటి, పాలన కలిగినటువంటి జీవితం మనం చూస్తాం. అదేవిధంగా రాజులలో నెమ్మది కలిగినటువంటి జీవితం ఒకరిద్దరిలోనే మనం చూస్తాం. సొలొమోను జీవితంలో శత్రువులందరినీ అణచివేశాడు. ఆయన ఉన్నంత కాలము నెమ్మది కలిగి జీవించింది లోకం. కాబట్టి ఆయన పాలన క్రింద మనం ఉంటే నెమ్మది మనకు వస్తుంది. మన సొంత నీతితో, సొంత తెలివితో రాదు జాగ్రత్త. డబ్బుతో, ఆస్తితో, అంతస్తుతో రాదు జాగ్రత్త. పలుకుబడితో రాదు జాగ్రత్త. యేసయ్య మనలో ఉండాలి. ఆయన ఆత్మీయ మనం లోబడాలి. మనకు నెమ్మదిస్తుంది. ఆయన నెమ్మదించాడు మనకు. అట్టి నెమ్మది మనం ఆస్వాదిస్తాం ఎల్లప్పుడు కూడా. అట్టి నెమ్మది మనకు కలిగి ఉండాలి అంటే మనకున్నటువంటి శత్రువు మనలో నుంచి పారిపోవాలి. ఆయన తీర్పు దినం వరకు మనం శత్రువులతో ఉంటే మనము తీర్పులో ఏమైపోతామో నరకానికి వెళ్తాం. నరకానికి. వాటి నుంచి తప్పించబడి మనం నెమ్మది కలిగి జీవిస్తాం. మనకు నెమ్మది ఇచ్చాడు మన దేవుడు. ఆయన ఆరాధించుకున్నాం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.